రక్తంలో ప్లేట్లెట్లు తగ్గటం మనకు తెలుసు. డెంగీ బారిన పడ్డప్పుడు అత్యవసరంగా ప్లేట్లెట్లను ఎక్కించడము మనకు అనుభవమే. అయితే దీనికి భిన్నంగా రక్తంలో ప్లేట్లెట్ కణాలు విపరీతంగా పెరిగిపోయే అరుదైన పరిస్థితులు కూడా కొంతమందిలో కనిపిస్తూ ఉంటాయి. రక్తంలో ప్లేట్లెట్లు ఎక్కువగా ఉండటం మంచిదే కదా అని మనకు అనిపిస్తుంది. కానీ అతి సర్వత్రా వర్జేయత అన్నట్లు రక్తంలో ప్లేట్లెట్లు ఎక్కువగా ఉండటం కూడా మంచిది కాదు. నిజానికి దాన్నొక బ్లడ్ క్యాన్సర్గా చెప్తారు డాక్టర్లు. వైద్య పరిభాషలో థ్రాంబోసైటిస్గా పిలిచే ఈ సమస్య గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. రక్తంలో ప్లేట్లెట్లు ఎక్కువగా పెరగడం అనేది కూడా ఉంటుందా? థ్రోంబోసైటోసిస్ అంటే మనకు ప్లేట్లెట్ ఎక్కువ ఉండేది. థ్రోంబోసైటోపీనియా మా భాషలో ప్లేట్లెట్ తక్కువ ఉండేది. ప్లేట్లెట్ తక్కువ ఉండేది మనకి కామన్గా ఈ డెంగ్యూ ఇన్ఫెక్షన్స్ వల్ల, ఐటీపీ వల్ల చూస్తూ ఉంటాం. దానివల్ల చాలా భయపడిపోయి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ప్లేట్లెట్ ఎక్కించే అవసరాలు అన్నీ ఉంటాయి. కానీ ఈ అతివృష్టి అనావృష్టి రెండు మనకి ప్రాబ్లం ఉన్నట్ల ప్లేట్లెట్స్ ఎక్కువ ఉన్నా కూడా ప్రాబ్లమే. దాన్ని థ్రోంబోసైటోసిస్ అంటాం మా భాషలో. సో అవి కొన్ని కామన్గా చూస్తే 70 to 80% థ్రోంబోసైటోసిస్ రియాక్టివ్గా ఉంటాయి. వేరే జబ్బుల కారణం వల్ల, బ్లడ్లో ఐరన్ తక్కువ ఉండే వల్ల మనకి థ్రోంబోసైటోసిస్ ఉంటుంది. కొన్ని ఒక 15% 20% మనకి కొన్ని మ్యూటేషన్స్ వల్ల కూడా థ్రోంబోసైటోసిస్ ఉంటుంది. ప్లేట్లెట్స్ ఎక్కువ ఉంటుంది. రక్తంలో ప్లేట్లెట్లు పెరగడానికి వెనుక కారణాలేంటి? ప్రైమరీ సెకండరీ కాజెస్ అంటామండి. ప్రైమరీ కాజెస్ అంటే మనకి ఏది ఒక మ్యూటేషన్, బోన్ మ్యారోలో మ్యూటేషన్ అయ్యి ప్లేట్లెట్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంది. మనకి బాడీ ఎలాగంటే ఇన్ని ప్లేట్లెట్స్ 4 lakhs 5 lakhs ప్లేట్లెట్స్ 1.5 lakh to 5 lakh ప్లేట్లెట్ మెయింటైన్ చేసే కోసం బాడీ కరెక్ట్గా ఎక్కువ సెల్స్ ప్రొడ్యూస్ అయినా మన బాడీ ఆ సెల్స్ని చంపేస్తుంది. స్ప్లీన్ అనే ఆర్గన్ చంపేస్తుంది. కానీ కొన్ని కారణాల వల్ల, కొన్ని మ్యూటేషన్స్ వల్ల ఎక్కువ ప్రొడక్షన్ అవుతుంది బోన్ మ్యారోలో. దాన్ని ప్రైమరీ థ్రోంబోసైటోసిస్ అంటాం. మా భాషలో ఎసెన్షియల్ థ్రోంబోసైటోసిస్ అంటాం. కొన్ని సెకండరీ థ్రోంబోసైటోసిస్, సెకండరీ అంటే వేరే కారణాల వల్ల. కామన్గా ప్లేట్లెట్స్ ఎక్కువ ఉండేది ఐరన్ డెఫిషియన్సీ. ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు హిమోగ్లోబిన్ తగ్గుతుంది, కానీ ప్లేట్లెట్ పెరుగుతుంది బాడీ కంపన్సేట్ చేసే కోసం. ఆర్ కొన్ని అదర్ లివర్ ప్రాబ్లమ్స్, కిడ్నీ సిస్ట్, దానివల్ల కూడా ప్లేట్లెట్స్ పెరుగుతుంది. డీహైడ్రేషన్ వల్ల కూడా ప్లేట్లెట్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి కామన్ కాజెస్గా ఉంటాయి. కొన్ని మందుల వల్ల కూడా ప్లేట్లెట్స్ అనేవి పెరుగుతాయి. రక్తంలో ప్లేట్లెట్లు పెరిగితే ఏం జరుగుతుంది? ఏమైనా ప్రమాదమా? ప్లేట్లెట్ తక్కువ ఉంటే మనం వినింటాం బ్లీడింగ్ అయ్యే రిస్క్ ఉంటుంది. సో కానీ దాని ఉల్టా అంటే ప్లేట్లెట్ పెరిగితే మనకి క్లాట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎసెన్షియల్ థ్రోంబోసైటిస్ జబ్బులో కామన్గా క్లాట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డాక్టర్ దగ్గర చాలా మంది వచ్చినప్పుడు కదా ఒక 10 మందిలో ఎవరికి క్లాట్ అయి ఉంటుంది. దానివల్ల టెస్ట్ చేస్తే ప్లేట్లెట్ పెరిగి ఉంటుంది. రక్తంలో ప్లేట్లెట్లు ఎక్కువగా ఉన్నట్లు ఎలా గుర్తిస్తారు? ఎలాంటి పరీక్షలు చేస్తారు? కామన్గా ఈ ప్లేట్లెట్ ఎక్కువ అని తెలిసేది కదా మనకి బ్లడ్ టెస్ట్లు. కామన్ జనరల్ ఫిజిషియన్ ఎవరైనా జనరల్ డాక్టర్ దగ్గర వేరే కారణాల వల్ల పోయినప్పుడు టెస్ట్ చేసినప్పుడు ప్లేట్లెట్ మనకి 5 లక్షల కన్నా ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని థ్రోంబోసైటోసిస్ అంటాం, తెలుస్తుంది. ఒకసారి ప్లేట్లెట్స్ ఎక్కువ ఉన్నాయి కంటిన్యూస్గా అన్నప్పుడు మనకి ఏ కారణం వల్ల పెరిగింది మనం టెస్టులు చేస్తాం. సో సెకండరీ థ్రోంబోసైటోసిస్ అంటే మనం వేరే కారణం వల్ల పెరిగింది, ఐరన్ టెస్టులు ఇవన్నీ చేస్తాం, బ్లడ్ టెస్టులు చేస్తాం, అల్ట్రాసౌండ్, లివర్, చెస్ట్ ఎక్స్రే చేస్తాం. దాంట్లో ఏమీ తెలియదు కాజ్ అంటే అప్పుడు మనం బ్లడ్ టెస్టులు, మ్యూటేషన్ టెస్టులు, JAK2, CALR, MPL అని కొన్ని టెస్టులు ఉంటాయి. ఆ మ్యూటేషన్ టెస్ట్ చేసి మనం కన్ఫర్మ్ చేస్తాం. రక్తంలో ప్లేట్లెట్లు ఎక్కువగా ఉన్నప్పుడు చికిత్స ఎలా ఉంటుంది? ప్లేట్లెట్ ఎక్కువ ఉన్నప్పుడు ఇప్పుడు సెకండరీ కాజెస్ రూల్ అవుట్ చేస్తాం. సెకండరీ అంటే వేరే కారణాల వల్ల లేనప్పుడు ప్రైమరీ ఎసెన్షియల్ థ్రోంబోసైటోసిస్ అనే జబ్బు కనుక్కున్నప్పుడు దీంట్లో మెయిన్ 2 రకాల ట్రీట్మెంట్ ఉంది. ఇప్పుడు పేషెంట్ ఏసిమ్టమాటిక్ అంటే ఏమి క్లాట్స్ లేవు, వేరే కారణాలు ఏమీ లేవు, వాళ్ళ పేషెంట్ ఏం ప్రాబ్లం లేనప్పుడు డిపెండింగ్ ఆన్ రిస్క్ స్ట్రాటిఫికేషన్ అంటే ఏజు, WBC కౌంటు, ప్లేట్లెట్ కౌంట్ ప్రకారము మనకి ప్లేట్లెట్స్ తగ్గియాలా, ప్లేట్లెట్స్ తగ్గించే అవసరం ఉందా లేదా చెక్ చేస్తాం. లో రిస్క్ అంటే ఎవరికి ప్లేట్లెట్ తగ్గించే అవసరం లేదు, వాళ్ళకు చిన్న యాంటీ క్లాటింగ్ ట్యాబ్లెట్, యాంటీ ప్లేట్లెట్, ఈ ఆస్పిరిన్ ఆర్ క్లోపిడోగ్రిల్ అని ట్యాబ్లెట్ పడతాం. హై రిస్క్ అంటే క్లాట్ అయ్యే హై రిస్క్ ఉండే వాళ్ళలో మనకి ప్లేట్లెట్ తగ్గించే కోసం కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి, హైడ్రాక్సియూరియా అండ్ రుగ్జోలోటినిబ్ అని. అవి చూసుకొని స్టార్ట్ చేస్తాం. రక్తంలో ప్లేట్లెట్లు పెరగడం అనే సమస్యపై మనకు ఎలాంటి అవగాహన అవసరం? ఫస్ట్ థింగ్ మనకి ప్లేట్లెట్ ఎట్లా తగ్గుతుంది, పెరిగేది గారు ఒక జబ్బు అని తెలియాలి. రెండోది ఈ ఎసెన్షియల్ థ్రోంబోసైటోసిస్ అనేది
టిపికల్ క్యాన్సర్ కాదు. ఇది క్రానిక్ మైలోప్లాస్టిక్ నియోప్లాజంలో వస్తుంది. దీనివల్ల మనకి అది ప్లేట్లెట్ పెరిగేది ఒక క్యాన్సర్ అనుకోకూడదు. అందరికి ట్యాబ్లెట్లు అవసరం లేదు. ప్లేట్లెట్ 7-8 lakhs ఉన్నా కదా మీకు సిమ్టమ్స్ లేవు అంటే సింపుల్ ఈ యాంటీ ప్లేట్లెట్ ట్యాబ్లెట్స్ తీసుకున్నా సరిపోతుంది. కానీ లెస్ దెన్ 5% మందికి ఇది బ్లడ్ క్యాన్సర్లో ఈ జబ్బు ఉండే వాళ్ళకి బ్లడ్ క్యాన్సర్గా మారే ఛాన్సెస్ ఉంటాయి. సో అదొక్కటి అవగాహనలో పెట్టుకోవాలి. సో ప్లేట్లెట్ ఎక్కువ ఉండే వాళ్ళలో మనకి మళ్ళీ సేమ్ డీహైడ్రేషన్ అంటే బాగా వాటర్ తాగి డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. ఎవ్రీ మంత్ ఆర్ రిక్వైర్ ప్రకారం బ్లడ్ ప్లేట్లెట్స్ చెక్ చేసుకుంటూ మనం ప్లేట్లెట్స్ ఈ మినిమం రేంజ్ ఏ రేంజ్లో మనం మెయింటైన్ చేయాలి రిస్క్ స్ట్రాటిఫికేషన్ ప్రకారం దాన్ని మెయింటైన్ చేయాలి. నార్మల్ లైఫ్ నార్మల్ ఫుడ్ కదా తీసుకోవచ్చు. ప్లేట్లెట్ ఆర్ బ్లడ్ ఎక్కువ ఉండే వాళ్ళు యూజువలీ మేము ఎక్కువ ఈ ఐరన్ కంటెంట్ ఫుడ్ మీట్ అవాయిడ్ చేయమంటాం, ఎందుకంటే యూరిక్ యాసిడ్ పెరుగుతుందని. బట్ నార్మల్ వెజిటేబుల్స్ అన్ని తీసుకోవచ్చు. రక్తంలో ప్లేట్లెట్ కణాలు పరిమితికి మించి ఉండటం వల్ల రక్తం చిక్కగా మారుతుంది. దీంతో రక్తానికి గడ్డకట్టే స్వభావం పెరుగుతుంది. ఫలితంగా గుండెపోటు, పక్షవాతం వచ్చే ముప్పు పెరుగుతుంది. కాబట్టి రక్తంలో ప్లేట్లెట్ కణాలు పరిమితికి మించి ఉన్నప్పుడు సత్వరమే వైద్యం తీసుకోవటం అన్ని విధాల మేలు.